ఎల్సలా బుక్స్ న్యూస్ పాడ్కాస్ట్కి స్వాగతం. ప్రస్తుత ప్రపంచంలో నేడు ఏం జరుగుతుందో తెలుసుకునే వేదిక ఇది. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే భూమి నుండి దాదాపు 4 లక్షల కిలోమీటర్ల దూరంలో ఎముకల కొరికే చలిలో ప్రాణాంతకమైన రేడియేషన్ మధ్య ఉండటం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఏప్రిల్ 2026లో విజయవంతంగా ముగిసిన ఆర్టెమిస్ 2 యాత్రలో 4 వ్యోమగాములు చేసింది ఖచ్చితంగా ఇదే కదా? అవునండి, ఖచ్చితంగా. అంటే 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మనిషి తిరిగి చంద్రుని వద్దకు చేసిన ఈ సాహస ప్రయాణం బేసిక్గా ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. సరే, దీన్ని వివరంగా విశ్లేషిద్దాం. అసలు ఈ యాత్ర సాధించిందేమిటి? ఇది మామూలు స్పేస్ ఫ్లైట్ కాదంటారు కదా? అవును, ఇది కేవలం ఒక అంతరిక్ష ప్రయాణంగా మాత్రమే మనం చూడకూడదు. ఇదొక అత్యంత క్లిష్టమైన ఇంజనీరింగ్, అలానే మానవ సహనానికి సంబంధించిన పెద్ద పరీక్ష. అంటే దశాబ్దాలుగా మానవాళి లోయర్ ఎర్త్ ఆర్బిట్కి, అంటే కేవలం ఐఎస్ఎస్ వరకే పరిమితమైంది కదా. రైట్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వరకు మాత్రమే వెళ్ళాము. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ ఆర్టెమిస్ 2 ఆ సురక్షితమైన వలయాన్ని ఛేదించుకుని డీప్ స్పేస్లోకి అడుగుపెట్టింది. భవిష్యత్తులో మనం నిర్మించబోయే చంద్రమండల స్థావరాలకు ఒక గట్టి పునాది వేసింది. వావ్! ఆ ప్రయాణం మొదలైన తీరు గురించి ఆలోచిస్తుంటేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏప్రిల్ 1, 2026న ఫ్లారిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించిన ఆ SLS బ్లాక్ 1 రాకెట్ లాంచ్ అనేది మామూలు విషయం కాదు. దాదాపు 8.8 మిలియన్ పౌండ్ల థ్రస్టుతో ఆ రాకెట్ భూమి గురుత్వాకర్షణను జయించింది. నిజమే. ఆ థ్రస్ట్ అనేది ఊహించడానికి కూడా కష్టమైన శక్తి. అవును. పైగా అంత పెద్ద రాకెట్ ఆ వ్యోమనౌకను భూకక్షలోకి మోసుకెళ్లడమే కాకుండా అక్కడ నుండి చంద్రుని వైపు దూసుకుపోయేలా చేసింది. ఈ ప్రక్రియనే గదా ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ లేదా TLI అంటారు. దీని గురించి చదువుతున్నప్పుడు నాకనిపించిందేంటంటే, ఇది మనం రబ్బర్ బ్యాండ్ లాగి వదిలినట్లు ఒక భారీ ఒడిసెలలాగా, అంటే ఒక స్లింగ్ షాట్ లాగా పనిచేస్తోందనిపించింది. ఆ ఒడిసెల పోలిక ఇక్కడ చాలా కరెక్ట్గా సరిపోతుంది. అంటే అంతరిక్షంలో ప్రయాణమనగానే మనం కారు స్టీరింగ్ తిప్పినట్లు నౌకను నేరుగా చంద్రుని వైపు నడపడం అనుకుంటారు చాలామంది. కానీ అక్కడే ఫిజిక్స్ అలా పనిచేయదు. భూమి చుట్టూ గుండ్రని కక్షలో తిరుగుతున్న ఓరియన్ వ్యోమనౌకకు ఈ TLI బర్న్ ద్వారా భారీగా గతిశక్తినిస్తారు. ఓహో, అంటే ఒకేసారి చాలా ఎనర్జీనిస్తారన్నమాట. అవును. అలా ఇచ్చినప్పుడు ఆ కక్ష గుండ్రములు కాకుండా ఒక పొడవాటి అండాకృతిలోకి మారుతుంది. ఆ ఎలిప్టికల్ షేప్లో ఒక చివర భూమి ఉంటే మరో చివర చంద్రుని కక్ష ఉంటుంది. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇంజిన్ బర్న్ చేసే సమయానికి చంద్రుడు ఆ ప్రదేశంలో ఉండడు. నిజంగానా? అంటే చంద్రుడు లేని చోటికి గురిపెడతారా? అవునండి. నౌక అక్కడికి చేరుకునే 4 రోజుల తర్వాత చంద్రుడు సరిగ్గా అదే బిందువుకి చేరుకునేలా అత్యంత ఖచ్చితమైన నావిగేషన్ లెక్కలు వేస్తారు. వావ్! అంటే ఇది గాలిలో ఎగురుతున్న ఒక పక్షిని కొట్టడానికి అది ఎక్కడుందో అక్కడికి కాకుండా కొద్ది క్షణాల తర్వాత అది ఎక్కడికి వెళ్తుందో అక్కడికి గురిపెట్టి బాణం వేయడం లాంటిదనమాట. ఎగ్జాక్ట్లీ. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇక ఈ అద్భుతాన్ని నడిపించిన ఆ 4 సిబ్బంది గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కమాండర్ రీడ్ వైజ్మాన్, పైలట్ విక్టర్ గ్లోవర్, అలాగే మిషన్ స్పెషలిస్ట్ 1 క్రిస్టినా కోచ్ మరియు మిషన్ స్పెషలిస్ట్ 2 జెరెమీ హాన్సన్. అవును, ఈ క్రూ సెలెక్షన్ కూడా చాలా చారిత్రాత్మకమైనది. అదే కదా. ఈ పేర్లు చూస్తుంటే నేను గమనించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే, ఇందులో జెరెమీ హాన్సన్ ఒక కెనడియన్ వ్యోమగామి. అంటే అపోలో కాలంలో అంతరిక్ష పరిశోధన అంటే కేవలం అమెరికా వర్సెస్ రష్యాలాగొక కోల్డ్ వార్లా ఉండేది కదా. కానీ ఇప్పుడు ఈ కెనేడియన్ భాగస్వామ్యం చూస్తుంటే ఇదొక గ్లోబల్ ప్రాజెక్ట్ అనిపిస్తోంది నాకు. ఖచ్చితంగా. ఆ మార్పు కేవలం సిబ్బందిలో మాత్రమే లేదు, ఆ వ్యోమనౌక నిర్మాణంలోనే ఉంది. జెరేమీ హాన్సెన్ ద్వారా కెనడియన్ స్పేస్ ఏజెన్సీకి ప్రాతినిధ్యం దక్కగా ఈ ఒరియాన్ నౌకకు ప్రాణవాయువు, నీరు మరియు కరెంటు అందించే అత్యంత కీలకమైన సర్వీస్ మాడ్యూల్ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ డిజైన్ చేసింది. అంటే నాసా, ఈసా మరియు కెనడియన్ ఏజెన్సీలన్నీ కలిసి పనిచేశాయన్నమాట. అవునండి. ఎందుకంటే డీప్ స్పేస్ అన్వేషణ అనేది ఆర్థికంగా, సాంకేతికంగా ఏ ఒక్క దేశం ఒంటరిగా మోయగలిగే భారం కాదు. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ మైండ్స్ కలయిక అవసరం. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. ఇలాంటి గ్లోబల్ టెక్నాలజీతో వారు సెట్ చేసిన రికార్డులు. భూమి నుండి బయలుదేరిన ఈ ఉరియాన్ నౌక గంటకు ఏకంగా 39,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది కదా. అవును, ఆ వేగం ఊహకందనిది. ఆ వేగంతో వెళ్లి
చంద్రుని అవతలి వైపుకు, అంటే భూమి నుండి మనకు ఎప్పటికీ కనిపించని ఫార్ సైడ్ ఆఫ్ ది మూన్ వైపుకు చేరుకుంది. అక్కడ ఒక అద్భుతమైన గ్రావిటీ అసిస్ట్ మాన్యువర్ చేసి వెనక్కి తిరిగింది అని విన్నాను. అవును, ఆ గ్రావిటీ అసిస్ట్ లేదా ఫ్లైబై వెనుకున్న మెకానిజం చాలా అద్భుతమైనది. వ్యోమనౌక ఇంధనం మీద మాత్రమే ఆధారపడితే ఆహా, తిరిగి భూమికి రావటానికి టన్నుల కొద్దీ ఫ్యూయల్ కావాలి. కాని వారు చంద్రుని గురుత్వాకర్షణ శక్తిని ఒక స్లింగ్ షాట్గా వాడుకున్నారు. అంటే చంద్రుని గ్రావిటీని ఒక ఫ్రీ బూస్ట్లో వాడుకున్నారా? ఎగ్జాక్ట్లీ. వ్యోమనౌక చంద్రుని వెనుక వైపు నుండి ప్రయాణిస్తున్నప్పుడు కక్షలో వేగంగా కదులుతున్న చంద్రుడు తన గురుత్వాకర్షణతో ఈ నౌకను తనతో పాటు కొద్దిగా లాగుతాడు. దీని ద్వారా నౌక ఇంధనం ఖర్చు లేకుండానే తన వేగాన్ని పెంచుకుని భూమివైపు తిరుగు ప్రయాణమవుతుంది. వావ్! ఇది నిజంగానే ప్రకృతి సిద్ధంగా లభించే ఒక ఉచిత ఎనర్జీ బూస్ట్ లాంటిదే. ఇదంతా వినడానికి చాలా రోమాంచితంగా ఉంది. కానీ నాకు పెద్ద సందేహమండి. చెప్పండి, అదేంటో? అంటే అంత దూరం, అంత కష్టపడి అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి వెళ్ళినవారు నేరుగా చంద్రునిపై ఎందుకు దిగలేదు? కేవలం చుట్టూ తిరిగి రావటం వెనుక ఉన్న అసలు కారణమేమిటి? నాకెలా ఉందంటే, ఆ పక్కనే ఉన్న ఊరికి కష్టపడి వెళ్ళి బస్టాండ్లో కూర్చుని కనీసం టీ కూడా తాగకుండా వెనక్కొచ్చేసినట్లుంది. బాగా చెప్పారు. బయట నుండి చూసేవారికి ఖచ్చితంగా అలాగే అనిపించవచ్చు. కాని స్పేస్ ఇంజనీరింగ్ కోణంలో ఆలోచిస్తే ఎందుకు దిగలేదో మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, అంటే ఏదైనా టెక్నికల్ రీజన్ ఉందంటారా? ఖచ్చితంగా. ఏదైనా ఒక సిస్టమ్ను ల్యాబ్లో టెస్ట్ చేయడానికి, ఆ డీప్ స్పేస్లో ప్రాణాలతో ఉన్న మనుషులతో టెస్ట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఒరియోన్ నౌకలోని లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, అంటే ఆ కార్బన్ డయాక్సైడ్ను ఫిల్టర్ చేసే స్క్రబ్బర్లు, ఆక్సిజన్ ఉత్పత్తి చేసే యంత్రాలు, ఇవన్నీ నిజంగా 9 రోజుల పాటు ఎలాంటి ఫెయిల్యూర్ లేకుండా పనిచేస్తాయా అనేది చూడాలి. రైట్. ఒకవేళ మధ్యలో ఏదైనా పాడైతే చాలా రిస్క్ గదా? అదే కదా. ఒకవేళ వాటిలో ఒక వాల్వ్ విఫలమైతే సిబ్బంది దాన్ని శూన్యంలో ఎలా బాగుచేసుకోగలరు? ఈ ప్రశ్నలకు సమాధానం లేకుండా మనుషులను చంద్రుని ఉపరితలంపై దించడమంటే వారికి ఉరిశిక్ష విధించడమే. అందుకే ముందుగా ఆ వ్యోమనౌక, నావిగేషన్, ప్రొపల్షన్ మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్ను ఇలా ఫ్లైబై మిషన్ ద్వారా పరీక్షించారు. ఓహో, అంటే చంద్రునిపై ల్యాండ్ అవ్వడమనే అతిపెద్ద రిస్క్ తీసుకునే ముందు బేసిక్ సిస్టమ్స్ అన్ని పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయో లేదో నిర్ధారించుకోవడమన్నమాట. అవును, 100% అదే కారణం. దీనివల్ల వాళ్ళు ఒక కొత్త చరిత్ర కూడా సృష్టించారు కదా. భూమికి దాదాపు 2,52,756 మైళ్ల దూరంలో ప్రయాణించారు. మానవ చరిత్రలోనే భూమికి అత్యంత దూరంగా వెళ్లిన సరికొత్త రికార్డిది. నిజమే. అంత దూరం నుండి వారు తీసిన భూమి మరియు చంద్రుని చిత్రాలు చూస్తుంటే ఒక కొత్త దృక్కోణం కలుగుతుంది మనకి. అవును, అనంతమైన నల్లని ఆ శూన్యంలో ఒక చిన్న నీలిరంగు పాలరాతి గోళిలా మన భూమి కనిపిస్తుంది ఆ ఫోటోలలో. అవును, దీన్నే సైకాలజీలో ఓవర్ వ్యూ ఎఫెక్ట్ అంటారు. ఆ భూమి మీద మనం గీసుకున్న సరిహద్దులు, విభేదాలు ఏవీ అక్కడ్నుండి కనిపించవు. మన భూమి ఈ విశ్వంలో ఎంత సున్నితమైనదో ఆ వ్యోమగాములకు స్పష్టంగా తెలుస్తుంది. అద్భుతం. అద్భుతాలు సృష్టించడమెంత ముఖ్యమో అంతరిక్షంలో పొంచి ఉన్న కంటికి కనిపించని ప్రమాదాలను సురక్షితంగా దాటుకుని రావడం కూడా అంతే ముఖ్యం కదా. ఇందాక మనం అనుకున్నట్లు ఆ వ్యోమనౌక సైజు చాలా చిన్నది. అవును, ఒక చిన్న కారు క్యాబిన్లాగా ఉంటుందది. రైట్. అందులో మొత్తం 9 రోజులు 1 గంట 32 నిమిషాల పాటు ప్రయాణం సాగింది. ఒక చిన్న గదిలో ఎలాంటి బయటి ప్రపంచంతో కాంటాక్ట్ లేకుండా 4 వ్యక్తులు అంతరిక్షంలో తేలుతూ అన్ని రోజులు గడపడమనేది శారీరకంగానే కాకుండా మానసిక ఓర్పుకు, అంటే ఎండ్యూరెన్స్కి అతిపెద్ద పరీక్ష. దానికి తోడు వాళ్లకు అనుక్షణం పొంచి ఉన్న ఒక పెద్ద ముప్పుంది అని విన్నాను. అవునండి, అదే డీప్ స్పేస్ రేడియేషన్. అంటే సాధారణంగా మనం భూకక్షలో ఉన్నంతవరకు భూమి చుట్టూ ఉండే అదృశ్య అయస్కాంత క్షేత్రం మనల్ని రక్షిస్తుంది. ఇవి సూర్యుని నుండి వచ్చే భయంకరమైన సోలార్ ఫ్లేర్స్ మరియు విశ్వం నలుమూలల నుండి వచ్చే కాస్మిక్ కిరణాల బారి నుండి మనల్ని కాపాడతాయి. కానీ ఆర్టెమిస్ 2 సిబ్బంది ఆ రక్షణ కవచాన్ని దాటి బయటకు వెళ్లారు కదా. ఓ అవును కదా, అక్కడ రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా మరి. అవును, అక్కడ రేడియేషన్ స్థాయిలు విపరీతంగా ఉంటాయి. ఆ రేడియేషన్ మానవ కణాల్లోని డిఎన్ఏను నేరుగా దెబ్బతీసి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుంది. బాబోయ్, మరి దాని నుండి వ్యోమగాములను ఓరియాన్ నౌక ఎలా కాపాడింది? అంటే
దానికేమన్నా ప్రత్యేకమైన షీల్డ్స్ లాంటివి ఉన్నాయా? ఓరియాన్ నౌకను డిజైన్ చేసేటప్పుడే ఈ రేడియేషన్ను బాగా కన్సిడర్ చేశారు. నౌక గోడల మందం ఒక స్థాయి వరకు కాపాడినా ఆకస్మికంగా వచ్చే సోలార్ తుఫానులను ఎదుర్కోవడానికి లోపల ఒక స్టార్మ్ షెల్టర్ అనే విధానాన్ని వాడారు. స్టార్మ్ షెల్టరా? అంటే క్యాబిన్ లోపల ఇంకో చిన్న గది లాంటిదా? క్యాబిన్ మధ్యలో ఉన్న అత్యంత సురక్షితమైన ప్రదేశానికి చేరుకుంటారు. వారి చుట్టూ నీటి ట్యాంకులు, నిల్వ ఉంచిన ఆహారం ఒక అడ్డుగోడలా పనిచేసి రేడియేషన్ను అబ్జార్బ్ చేసుకుంటాయి. వావ్! వింటుంటేనే ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా చూసినట్లుంది గదా! ఇక మనం తిరుగు ప్రయాణం గురించి మాట్లాడుకుంటే, హ్మ్, భూమి వైపు వస్తున్నప్పుడు వారు 2 కరెక్షన్ బాండ్స్ చేయాల్సి వచ్చిందని నేనొక చోట చదివాను. అసలీ కరెక్షన్ బాండ్స్ ఎందుకు? అంటే గురుత్వాకర్షణ వాటంతట అవే లాగేసుకుంటుంది కదా నౌకని? హ్మ్. గురుత్వాకర్షణ లాగుతుంది నిజమే, కానీ అది ఎక్కడికి లాగుతుంది అన్నదే ఇక్కడ చాలా ముఖ్యం. ఓరియన్ నౌక దాదాపు 4 లక్షల కిలోమీటర్ల దూరం నుండి భూమి వైపు వస్తున్నప్పుడు భూమి వాతావరణంలోకి ప్రవేశించడానికి ఒక నిర్దిష్టమైన కోణం, అంటే ఒక యాంగిల్ ఉంటుంది. దీన్నే రీ ఎంట్రీ కారిడార్ అంటారు. రీ ఎంట్రీ కారిడార్, ఓకే. ఇది ఎంత సెన్సిటివ్గా ఉంటుందంటారు? ఇది ఎంత సన్నగా ఉంటుందంటే బేసిక్గా ఒక పెద్ద బాస్కెట్బాల్కు అంటించిన ఒక కాగితం మందంలాగా ఉంటుంది అంతే. నౌక గనక ఆ వాతావరణాన్ని మరీ ఏటవాలుగా అంటే స్టీప్ యాంగిల్లో ఢీకొడితే రాపిడి తట్టుకోలేక ముక్కలై కాలిపోతుంది. ఓ మై గాడ్! మరి ఒకవేళ మరీ ఫ్లాట్గా వస్తే ఏమవుతుంది? ఒకవేళ షాలో యాంగిల్లో వస్తే మనం నీటి మీద రాయిని విసిరితే ఎలా గెంతి మళ్ళీ గాల్లోకి లేస్తుందో అలా వాతావరణాన్ని తాకి మళ్ళీ అంతరిక్షంలోకి విసిరేయబడుతుంది. ఆ ఖచ్చితమైన కోణంలోకి నౌకను తీసుకురావడానికే ఆ కరెక్షన్ బర్న్స్ చేసి దాని దిశను స్వల్పంగా మార్చుకున్నారు. అద్భుతం! దాన్ని ఇంగ్లీష్లో థ్రెడింగ్ ద నీడిల్ అంటారన్నమాట. ఆ వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు ఆ హీట్ షీల్డ్ ఎదుర్కొన్న పరిస్థితులు ఇంకో పెద్ద అద్భుతం. గంటకు 40,000 కిలోమీటర్ల వేగంతో భూమి వాతావరణాన్ని ఢీకొన్నప్పుడు బయట ఉన్న గాలితో జరిగే భయంకరమైన రాపిడి వల్ల నౌక చుట్టూ ప్లాస్మా ఏర్పడుతుందంటారు గదా? అవును, ఆ సమయంలో నౌక వెలుపలి ఉష్ణోగ్రత సూర్యుని ఉపరితలం మీరుండే వేడితో అంటే దాదాపు 2786 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది. 2760 డిగ్రీలా? ఆ నరకంలో నుండి లోపలున్న మనుషుల్ని ఆ హీట్ షీల్డ్ ఎలా రక్షించిందండి అసలు? ఆ టెక్నాలజీనే అబ్లేషన్ అంటారు. ఓరియన్ నౌక అడుగుభాగంలో యావ్కోట్ అనే ఒక ప్రత్యేకమైన పదార్థంతో చేసిన హీట్ షీల్డ్ ఉంటుంది. వాతావరణంలోకి ఎంటర్ అయినప్పుడు పుట్టే విపరీతమైన వేడికి ఈ యావ్కోట్ పదార్థం నెమ్మదిగా కరిగి ఆవిరైపోతూ ఉంటుంది. ఓహో! అంటే అది కాలిపోతూ లోపల వాళ్ళని కాపాడుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ పదార్థం కాలిపోతున్న కొద్దీ అది ఆ వేడిని తనతో పాటు బయటకు తీసుకెళ్లిపోతోంది. తద్వారా లోపల ఉన్న వ్యోమగాముల క్యాబిన్కు ఆ వేడి చేరదు. ఒకవేళ ఈ హీట్ షీల్డ్ డిజైన్లో ఏమాత్రం చిన్న లోపమున్నా లోపల ఉన్న సిబ్బంది కొన్ని సెకండ్లలోనే బూడిదైపోతారు. అమ్మో! బట్ అదృష్టవశాత్తు ఆ టెస్టు 100% విజయవంతమైంది. ఏప్రిల్ 10, 2026న శాంటియాగో సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో పారాషూట్ల సహాయంతో ఆ వ్యోమనౌక సురక్షితంగా స్ప్లాష్ డౌన్ అయింది. అవును, ఆ నీటిలో నౌక పడిన క్షణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు ఎంతలా ఊపిరి పీల్చుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదంతా మన భవిష్యత్తుకు ఎందుకు ముఖ్యం? అంటే ఇదంతా చేసి సాధించిందేంటి అనేది చాలామందికొచ్చే డౌట్ కదా. ఎందుకంటే ఈ 9 రోజుల మిషన్ భవిష్యత్తులో మనం చెయ్యబోయే దశాబ్దాల అంతరిక్ష ప్రయాణాలకు ఒక బ్లూప్రింట్ లాంటిది. సిస్టమ్స్ ఎలా స్పందిస్తాయో, మనిషి శరీరం ఆ రేడియేషన్కు ఎలా తట్టుకుంటుందో తెలిసింది కాబట్టే ఇక తరువాతి భారీ అడుగులు వేయడానికి మార్గం సుగమమైంది. దీన్ని నేను ఎలా అర్థం చేసుకుంటున్నానంటే ఆర్టెమిస్ 2 అనేది అసలు నాటకానికి ముందు జరిగే డ్రెస్ రిహర్సల్ లాంటిది. అంటే లైట్లు సరిగ్గా ఆన్ అవుతున్నాయా, కమ్యూనికేషన్ మైకులు పనిచేస్తున్నాయా లేదా, డీప్ స్పేస్లో ఎక్కడ ఏ సమస్య వస్తుందో ప్రాక్టికల్గా ఒకసారి చెక్ చేసుకున్నారు. కానీ అసలు ఘట్టం ఆర్టెమిస్ 3లో ఉండబోతుంది కదా. అవును, మీరు చెప్పినట్లు అదొక పర్ఫెక్ట్ డ్రెస్ రిహర్సల్. 1972 నాటి అపోలో 17 తర్వాత చంద్రుని వద్దకు మనుషులు వెళ్లడం ఇదే తొలిసారి. అయినా ఆర్టెమిస్ 3 అనేది ఒక అడుగు ముందుకు వేసి మనుషులను, ముఖ్యంగా మొదటిసారి ఒక మహిళను మరియు ఒక శ్వేత జాతీయేతరుని చంద్రుని ఉపరితలంపై దించే ఒక బృహత్తర కార్యక్రమం. వావ్! అది నిజంగా పెద్ద మైల్ స్టోన్ అవుతుంది. అవును, ఆర్టెమిస్ 2లో పరీక్షించిన ఆ నావిగేషన్,
ప్రాణాలను నిలబెట్టిన లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ 100% సక్సెస్ కావడం వల్లే నాసా మరియు ఇతర భాగస్వామ్య దేశాలు ఆర్టెమిస్ 3 ల్యాండింగ్కు పూర్తి విశ్వాసంతో సిద్ధమవుతున్నాయి. ఇదొక ప్రవేశద్వారం లాంటిది. ఇంకో విషయం ఏంటంటే, మనం కేవలం చంద్రునితోనే ఆగిపోవటం లేదు కదా. చంద్రునిపై స్థావరం ఏర్పాటు చేయడం ఒక ఎత్తైతే, అక్కడ నుండి అంగారక గ్రహం అంటే మార్స్ మీదకి వెళ్లడం అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది నాకు. ఈ ఆర్టెమిస్ 2 మిషన్ మార్స్ యాత్రకు ఎలా సహాయపడుతుందంటారు? మంచి ప్రశ్న. చంద్రుణ్ణి వద్ద మనం నేర్చుకుంటున్న ప్రతి పాఠం అంగారక గ్రహం యాత్ర కోసం సేకరిస్తున్న టెక్నికల్ డేటా పాయింట్స్ అని చెప్పాలి. ఓరియన్ నౌకలోని టెక్నాలజీ భవిష్యత్తులో మార్స్కు వెళ్లే ట్రాన్సిట్ వెహికల్స్కు అస్సలైన మూలం. మార్స్కి వెళ్లాలంటే చాలా నెల్లు పడుతుంది కదా. అవును. అంగారక గ్రహానికి వెళ్లాలంటే ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం కనీసం 6 నుండి 9 నెలల సుదీర్ఘ ప్రయాణం చేయాలి. ఆ 9 నెలలు వ్యోమగాములకు భూమి నుండి ఎలాంటి సప్లై రాదు, సహాయం అందదు. రైట్. కంప్లీట్గా ఐసోలేట్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ. ఆర్టెమిస్ 2 ద్వారా 9 రోజుల పాటు లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్పై వచ్చిన డేటాను అనలైజ్ చేసి దాన్ని 9 నెలల ప్రయాణానికి తగ్గట్టుగా స్కేలప్ చేయడానికి ఈ యాత్ర ఒక బలమైన పునాది వేసింది. అంటే ఇది యావత్ మానవజాతికి ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్నమాట. ఒకప్పుడు మనం రాత్రిపూట ఆకాశంలో చంద్రుణ్ణి చూసి ఆకర్షితులయ్యే దశ నుండి ఆ అంతుచిక్కని భయంకరమైన డీప్ స్పేస్ చీకట్లను జయించి వాతావరణ రాపిడిని తట్టుకొని సురక్షితంగా తిరిగి వచ్చే స్థాయికి మానవ మేధస్సు ఎదిగింది కదా. అవును, నిజంగా అది గర్వకారణం. మనం ఆ చీకటి నీటిలో ఎంత దూరం వెళ్ళినా సురక్షితంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరగలమని ఆర్టెమిస్ 2 నిరూపించింది. అయితే మనం సాధించిన ఈ సాంకేతిక ఘనతను మెచ్చుకుంటూనే మనం ఆలోచించాల్సిన ఇంకో లోతైన కోణం కూడా ఉంది. కేవలం 9 రోజుల డీప్ స్పేస్ ప్రయాణమే ఒక ఇరుకైన క్యాబిన్లో మానవ సహనాన్ని, బృందాల మధ్య సమన్వయాన్ని ఇంతలా పరీక్షిస్తే భవిష్యత్తులో అంగారక గ్రహానికి వెళ్లి తిరిగి రావడానికి పట్టే సుదీర్ఘమైన 2-3 సంవత్సరాల ప్రయాణంలో మానవ సమాజం, ముఖ్యంగా ఆ వ్యోమగాముల మనస్సు ఎలా మారుతుందనేది ఒక పెద్ద ప్రశ్న. చాలా కరెక్ట్ పాయింట్ టచ్ చేశారు మీరు. కిటికీలోంచి చూస్తే భూమి కనిపించని ఆ అనంతమైన ఒంటరితనంలో, ఎడతెగని కమ్యూనికేషన్ డిలేస్ మధ్య మనిషి తనలోని మానసిక స్థైర్యాన్ని ఎలా కాపాడుకోగలడు? ఇది రాబోయే దశాబ్దాల్లో ఇంజనీరింగ్ కంటే ఎక్కువగా మానవత్వం ముందున్న అతిపెద్ద సవాలు అని నేననుకుంటున్నాను. నిజంగానే. సాంకేతికత ఎంత ఎదిగినా ఆ శూన్యంలో మానసికంగా మనం ఎలా మనగలుగుతామో అనేది ఒక అద్భుతమైన ప్రశ్న. ఈ ప్రయాణం కేవలం అంతరిక్ష అన్వేషణకే కాదు, మనలోని మన అన్వేషణకు కూడా ఒక ప్రారంభం. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని విశేషాల కోసం వింటూనే ఉండండి.